హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జఫా వ్లాగ్స్. సండే నేనైతే ఓం శాంతి 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 సినిమాకి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యా. ఆడికెళ్ళి చూస్తే తీరా 4 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయంట. కొంచెం సేపు అయితే హోల్డ్‌లో పెట్టారు. బట్ ఎనీవే లాస్ట్‌కి స్టార్ట్ అయితే చేశారు షోని. ఇంకా సినిమాకొస్తే ఇది ఒక మలయాళం రీమేక్ సినిమా. 'జై జై హే' అని చెప్పేసి ఆల్రెడీ మలయాళంలో ఉంది. నేను ఆల్రెడీ చూసా కూడా ఈ సినిమాని. శాంతి ఓం శాంతి 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 ఓం శాంతి ఓం శాంతి 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 ఓం శాంతి. ఈ సినిమా అయితే గోదావరిలో నడిచే ఒక స్టోరీ కింద అయితే తీశారు. సో నేటివిటీకి తగ్గట్టు అయితే బాగానే అయితే అనిపించింది. మొత్తం బాగా సెటప్ చేసుకున్నారు, డైలాగ్స్ కానీ అన్నీ. అండ్ అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇషారాబా గారు కావచ్చు, తరుణ్ భాస్కర్ గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, మిగతా అందరు క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సినిమా అయితే బాగుంది, పర్వాలేదు, అలా వెళ్ళిపోతుంది. ఒక టైం పాస్గా బోర్ అయితే కొట్టదు మీకు ఎక్కడ. ఒరిజినల్ వర్షన్ నుంచి పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు, సేమ్ అలానే ఉంటుంది. నేను ఒరిజినల్ వర్షన్ చూసేసాను కాబట్టి కొంచెం ప్రెడిక్టబుల్ అయితే అనిపించింది. అంటే ముందు సీన్ అయితే నాకు తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ. సో నాకైతే కొంచెం ఓకే అనిపించింది. ఇఫ్ మీరు కనుక ఒరిజినల్ వర్షన్ చూసి ఉండకపోతే కానీ మాత్రం డెఫినెట్గా ఈ సినిమా అయితే మీకు నచ్చుద్ది. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎ డీసెంట్ వాచ్. సూపర్ డూపర్ అని అయితే చెప్పను, అలా అని చెప్పి బాలేదని అయితే చెప్పను. అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. టైం పాస్కి వీకెండ్లో ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఈ సినిమాని. దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జఫా వ్లాగ్స్.